హాయ్, ఐఎమ్ రాధిక, మీ సైకాలజిస్ట్ అండ్ మెంటల్ వెల్నెస్ గైడ్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అది సింపుల్ బట్ చాలా ఇంపార్టెంట్. అదే స్ట్రెస్ ఈటింగ్. మనకి ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదా టెన్షన్గా అనిపించినప్పుడు ఏమీ ఆలోచించకుండా చిప్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కాఫీ ఇలాంటివి తాగేస్తుంటాం కదా. నిజానికి ఇది మన బ్రెయిన్కి ఇంకా హార్మోన్స్కి కనెక్ట్ అయి ఉంటుందని మీకు తెలుసా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎమోషనల్ ఈటింగ్ టు ఎమోషనల్ హీలింగ్. మన బాడీ స్ట్రెస్లో ఉన్నప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్లే మనకి షుగరీ, సాల్టీ ఇంకా ఫ్యాటీ క్రేవింగ్స్ వస్తుంటాయి. ఆ టైంలో మన బ్రెయిన్ మనకి చాలా ఎనర్జీ కావాలి, ఇటువంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలంటే అనే సిగ్నల్ పంపిస్తుంది. అందుకనే మనం ఆలోచించకుండా ఫుడ్ తీసేసుకుంటాం అన్నమాట. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటాం. ఇప్పుడు మనమున్న మోడర్న్ లైఫ్లో కంటిన్యూస్గా వర్క్ ప్రెషర్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ స్ట్రెస్ కంటిన్యూస్గా ఫీల్ అవుతుంటాము. దీని నుంచి తప్పించుకోవటానికి ఎమోషనల్ ఈటింగ్ చేస్తుంటాము. మరి ఇలా ఎక్కువగా తినడం వల్ల ఏం జరుగుతుంది? బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, క్వాలిటీ స్లీప్ తగ్గిపోతుంది, టెంపరీగా కంఫర్ట్ వస్తుంది కానీ గిల్ట్ పెరిగిపోతుంది, డే బై డే సెల్ఫ్ ఎస్టీమ్ కూడా తగ్గిపోతుంది, ఇంకా డైజెషన్ ఇష్యూస్ వస్తాయి లైక్ ఐబీడీ అండ్ ఐబిఎస్. మరి దీనికి బదులు ఆల్టర్నేట్గా ఏం చేయొచ్చో తెలుసా? హెర్బల్ టీ తాగొచ్చు, టర్మరిక్ మిల్క్ ఆర్ గోరువెచ్చని పాలు, మజ్జిగ తీసుకోవచ్చు, ఒక గ్లాస్ వాటర్ తాగొచ్చు. రెగ్యులర్ చాక్లెట్కి బదులు డార్క్ చాక్లెట్ ట్రై చేయండి. మంచి కామింగ్ మ్యూజిక్, ఒక 5 minutes వాకింగ్, ఎరోమా క్యాండిల్ ట్రై చేయండి. ఒక 5 minutes కళ్ళు మూసుకొని కాన్స్టెంట్గా కూర్చుంటే సరిపోతుంది. యువర్ బాడీ ఫీల్స్ కంఫర్ట్, నాట్ జస్ట్ స్నాక్స్. మరి ఈసారి ఎమోషనల్ ఈటింగ్ జరుగుతున్నప్పుడు కొంచెం అవేర్నెస్తో ఉండండి. నాకు నిజంగా ఆకలేసి తింటున్నానా, లేదా లోన్లీగా అనిపించి, యాంగ్షియస్గా అనిపించి, బోర్ కొట్టి తింటున్నానా అని క్వశ్చన్ వేసుకోండి. మరి మీరు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ హియర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. మీ ఫీలింగ్స్ని అణుచుకోకుండా హెల్తీగా ఎక్స్ప్రెస్ చేయడం అలవాటు చేసుకోండి.